హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం 5 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నుంచెళ్ళి మనం డే మొత్తం ఉన్న లెవెల్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది ఒకసారి కంప్లీట్‌గా చూద్దాం. అందరూ దాదాపు వినే ఉంటారు. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మార్క్ చేసుకొని లో బ్రేక్ అయితే లోవర్ సైడు, హై బ్రేక్ అయితే హై సైడు ఇలా ట్రేడ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది నేను చెప్పబోయే పాయింట్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. అసలు ఏ క్యాండిల్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎలా చూడాలి అనేది మీకు కంప్లీట్‌గా ఈ వీడియోలో అర్థమవుతుంది. దానికంటే ముందల ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎండ్‌లో మీకు ఏ పాయింట్‌లో మీకు ఎప్పుడైతే నేను చెప్పిన స్ట్రాటజీ అంటే మీకు ఇది రివీల్ చేసిన తర్వాత నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు గనుక టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే మనం ప్రీమియం సర్వీస్ అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చిన్న అమౌంట్ తోటి మనం కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే చూసి ట్రేడ్ చేసుకోవడానికి నా సపోర్ట్‌గా నేను అది చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ కూడా మీకు టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ 5 మినిట్స్‌కి యాక్చువల్లీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనగానే ఇప్పుడు మీకు అందరికీ స్ట్రైక్ అయిపోయింది. ఈ ఈ 5 ఇది 5 మినిట్స్. ఇది 5 మినిట్స్ కదా! ఇది ఫస్ట్ 5 మినిట్స్. ఓకే. 9:15 అనేది ఫస్ట్ 5 మినిట్స్. ఇప్పుడు అది కాదు యాక్చువల్లీ. ఇది ఎవరైనా విని ఉంటే ఇది ఒకసారి చూడండి. దీన్ని గూడా ఒక క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తారు యాక్చువల్లీ. ఈ గ్యాప్ అనేది ఇదొక క్యాండిల్ కింద మనం కౌంట్ చేయాలి. రైట్? ఇదొక క్యాండిల్ కింద కానీ ఆ క్యాండిల్‌ని ఎలా కౌంట్ చేయాలి? ఫస్ట్ 5 మినిట్స్ అంటే ఏంటి? అంటే సింపుల్ ఏం లేదండి. 5 మినిట్స్ చార్ట్ పెట్టుకొని హైక్ అండ్ ఆషి ఓపెన్ చేయండి. క్యాండిల్స్‌లో హైక్ అండ్ ఆషి చూడండి. ఓకే. మనం ఒక 2, 3 ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అసలు ఈ లెవెల్స్‌ని ఎట్లా వేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నిన్న క్లోజింగ్ అయిన మార్కెట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నిన్న క్లోజింగ్ అయిన మార్కెట్ ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఓకే. ఇది 9:20 ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఇప్పుడు దీని బాడీ ఏదైతే ఉందో దానికి ఒక లెవెల్ మార్క్ చేసుకోండి. కొంచెం క్లియర్‌గా చూపిద్దాం. ఓకే. దీనికి కింద విక్ ఎక్కడి వరకు వస్తే హైక్నెస్ క్యాండిల్‌కి. అక్కడికి ఇంకొకటి దీని బాడీ ఎక్కడైతే విక్ లేకుండా కంప్లీట్ బాడీకి ఏదైతే ఉందో అక్కడ ఒక లెవెల్ వేయండి. ఓకే. ఇప్పుడు మీరు ఐకెనాషిలోనే ఇట్లాగే ట్రేడ్ చేయాలనుకుంటేనేమో ఐకెనాషి వాడొచ్చు. లేదు మాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇది ఐకెనాషి చేయలేమనుకున్నప్పుడు అంటే ఇది యాక్చువల్లీ ఈ లెవెల్స్ వేసుకొని రెగ్యులర్ క్యాండిల్‌కి రండి. ఒకవేళ మీరు ఐకెనాష్‌తో ట్రేడ్ చేయాలి, అసలు ఐకెనాష్ క్యాండిల్స్‌ది అనుకుంటే మన ఛానల్‌లోనే ఒక వీడియో ఉంటుంది. అది చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఐకెనాష్‌ని ఎలా చూస్తారు అనేది. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ ఒకటే వీడియో ఉంది. అది చూడండి. మీకే యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూసారా? ఈ లెవెల్ అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ లెవెల్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ క్యాండిల్ రైట్? ఇది మన బాడీ ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో దానికి ఏసాము. దీని కింద విక్‌ది ఇది. ఇది పైన దానికి ఉన్న బాడీ. అంటే మనకి ఈ గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ ఈ లెవెల్స్‌ని ఏ విధంగా రెస్పెక్ట్ చేసింది మార్కెట్. ఓకే. మీకు ఎక్కడెక్కడ ఎంట్రీస్ దొరుకుతున్నాయనేది మీరు బాగా గమనించండి. అంటే ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత ఇంకా మీకున్న ఏ స్ట్రాటజీ అయినా వాడుకోండి. ఎట్లా అనేది చూస్తారు. నేనిది మీకు ఒక లాజిక్ పాయింట్ చెప్తున్నాను. ఈ లాజిక్ పాయింట్‌ని మీరు ఇప్పటి నుండి మీకు అర్థమైపోతుంది ఎట్లా చూసుకోవాలి. ఈ 24థ్ చాలా సింపుల్‌గా ఉంటది. మీకు లెవెల్స్ దొరికిపోతాయి. డే లెవెల్స్ అనేది దొరికిపోతాయి. నాకిక్కడ బాడీకే ఉంది. ఇంత చిన్నవి. ఓకే. ఇప్పుడు నేను నార్మల్ చూడండి. ఇదే లెవెల్ మళ్ళీ ఈ లెవెల్ రెస్పెక్ట్ చేసిందా? మళ్ళీ ఇది ఏదైతే నార్మల్‌గా జనరల్‌గా అందరికి తెలుసు గ్యాప్ ఫిల్ చేస్తది. అప్ అయినా, డౌన్ అయినా అదే లెవెల్ అనుకోండి. కానీ ఏ లెవెల్ నుంచి వచ్చింది ఎగ్జాక్ట్‌లీగా? ఏ లెవెల్ నుండి వచ్చింది? ఎట్లా వచ్చింది? మీకు ఎగ్జాక్ట్‌లీ లెవెల్స్ అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ అయినాయి? ఓకే. ఇంకో రోజు చూద్దాం. ప్లీజ్ నేను చేసే ప్రతి వీడియో కింద నా శ్రమ ఎంతో ఉంటదండి. నేను వట్టిగానే ఇది ఇట్లా చూసి ఇది ఏదో చేయడం కాదు. ఎంతో టెస్ట్ చేసిన తర్వాత చేస్తాను. మీరు ఛానల్‌లో ఉన్న ప్రతి వీడియో మీకు టైం దొరికినప్పుడు చూడండి. చాలా తక్కువ వీడియోసే ఉంటాయి. ఇంకా రెగ్యులర్‌గా పోస్ట్ చేసిన కొద్దీ ఎక్కువ ఉంటాయి కావచ్చు. కానీ ఇప్పుడు మీరు కొత్తవారైతే గిట్ల చూస్తున్నారైతే దయచేసి వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్‌ని చూడండి. ప్రతి ఒక్కటి చాలా అంటే
ప్రాక్టికల్‌గా వర్క్ అయ్యేటి మార్కెట్‌లో. ఆ వీడియోసే నేను ఇంతవరకు చేశాను. ఆ వీడియోసే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అందులో చెప్పిన ప్రతి స్ట్రాటజీ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది బాడీ కదా! ఓకే. కిందికి గూడా ఉంది ఇంకొక మనీ అవసరం లేదు. కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ లెవెల్స్. ఇప్పుడు మీరు రెగ్యులర్ క్యాండిల్‌కొస్తారు. 23 నాడు చూడండి. ట్రెండ్ ఏం జరిగింది. ఓకే. ఇది ఫస్ట్ క్యాండిల్ రెగ్యులర్ క్యాండిల్‌లో కూడా ఇలాగే చూపిస్తుంది. కిందికొచ్చింది. ఇది ఈ లోని బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇది ఈ హై బ్రేక్ సాలిడ్ క్యాండిల్ తోటి బ్రేక్ చేసింది. అలాగే ఈ క్యాండిల్ తోటి బ్రేక్ చేసింది. ఇదే లెవెల్. ఎగ్జాక్ట్‌లీ ఇదే లెవెల్‌లో బ్రేక్ చేసింది. సో, చాలా సింపుల్‌గా ఉంది కదా ఫ్రెండ్స్ చూడడానికి. సో, ఇది మీరు లెవెల్స్ వేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. మీకే అర్థమవుతుంది. ఓకే. ఇంకొక రోజు చూద్దాం. ఇది చూడండి. ఇది సైడ్ వేస్ మార్కెట్ అని మనకి ఎట్లా తెలుస్తది? ఏ లెవెల్స్ అర్థమవుతాయి. ఓకే. ఈ బాడీకి ఇస్తున్నాను. రైట్. ఇప్పుడు ఇది 22 రెగ్యులర్ క్యాండిల్. అంటే మార్కెట్‌కి ఒక లెవెల్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? ఆ లెవెల్స్‌ని రిపీటెడ్‌గా ఎట్లా వస్తాయి? అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. అందరూ 5 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లో ట్రేడ్ చేయాలనుకుంటారు కదా! ఇప్పటి నుండి మీకు ఈ లెవెల్స్ ఇంకా ఈజీ వే టు ట్రేడ్. ఇంక మీరు చూసుకోండి. ఈ లెవెల్స్ ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. ఇది బ్రేక్ చేసినప్పుడల్లా చూడండి. దీని హైని మాత్రం ఎక్కడ బ్రేక్ చేయలేదు. వచ్చింది రీటెస్ట్ అయింది. ఇదే లెవెల్ ఫాల్, ఇదే లెవెల్ ఫాల్, ఇలా ఫాల్. ఫైనల్లీ ఈ క్లోజింగ్ అనేది ఫిల్ చేసింది. ఈ లెవెల్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసింది. ఇంకా ఇలా మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే ఈ గ్యాప్‌ని ఫిల్ చేయాలి. లేదు మీకు కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి దాని గురించి అనంటే నేను అప్పుడప్పుడు క్లాస్ పెడుతున్నాను. అది చాలా చిన్న ప్రైస్ తోటి ఇప్పుడు ప్రెజెంట్. ఎందుకంటే నేను సీరియస్‌గా ఉన్న వాళ్ళకే నేర్పించాలనుకుంటున్నాను కాబట్టి, మీరు గనుక సీరియస్ ఉన్నట్టయితే కొన్ని ఇక్కడ రివీల్ చేయనివి ఉంటాయి కదా! అలాంటివి కావాలనుకుంటే మాత్రం యూ మే కాంటాక్ట్. నేను చెప్పడానికి రెడీ. కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్‌లో ఉంటే మీరు జాయిన్ అవుతే నేను అక్కడ మీకు స్ట్రాటజీస్ కానీ ఏ విధమైన హెల్ప్ నాకు తెలిసింది నేను షేర్ చేయడానికి ఐ యామ్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.